దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో కొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి సుదీర్ఘకాలంగా ప్రియా దేవుని బిడ్డలారా ఎన్నెన్నో నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలు మా ఆరాధన ద్వారా మరి మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా తీసుకొని రావడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా గత కొన్ని వారాలుగా మా ఆరాధనలో ఇదే అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా మరి యొక్క నూతనమైన ఆధ్యాత్మిక సందేశంగా మరి యేసు ప్రభు యొక్క రెండవ రాకడ లేక పరిశుద్ధుల కొరకైనటువంటి ఆయన రాక ప్రియా దేవుని బిడ్డలారా మరి 1963లోనే జరిగిపోయిందా అనేటటువంటి ఈ ప్రశ్న గుర్తుతో కూడినటువంటి మరి ప్రియా దేవుని బిడ్డలారా ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. మరొకసారి మీకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల కొరకైన యేసు ప్రభు రాకడ అదేవిధముగా రెండవ రాకడ 1963లోనే జరిగిపోయిందా లేక జరగలేదో అనేటటువంటి విషయాలకు సంబంధించిన విషయాలని ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం సుదీర్ఘకాలంగా గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ విషయాలకు సంబంధించిన ఇంకొంత లోతైనటువంటి వాక్య పరిశోధన ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం చేయబోతున్నాం. దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు రాకడ కొరకై ఎవరైతే నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నారో ఆయన వస్తారు, ఆయన మమ్మల్ని తీసుకొని వెళ్తారు. ఇగో ఆయన సిద్ధపరిచిన నిత్యత్వములో నిత్య జీవాన్ని ఆయనతో మరి ప్రభు మాకు అనుగ్రహిస్తారనే విశ్వాసంతో నిరీక్షణ కొనసాగిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న క్రైస్తవ మరి లోకమంతయు కూడా ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కనుకనే ఇంత వివరముగా మరి పరిశుద్ధుల కొరకైన ప్రభు యొక్క రాకకు సంబంధించిన విషయాలు, రెండవ రాకడకు సంబంధించిన విషయాలను మా ఆరాధన ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా వాక్యానుసారమైన రీతిలో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ఈ సమయంలో ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. దయతో ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని పూర్తిగా వీక్షించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా ఎన్నో విషయాలు మీకు తెలియపరచబడతాయి. మరి ప్రభు యొక్క రాకడ కొరకైనటువంటి మీ యొక్క నిరీక్షణ మరి అది దీవెనకరంగా ముందుకి కొనసాగించబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. మరి ప్రభు రాకడ కొరకై మీరు కలిగి ఉన్న ఆత్మీయ సిద్ధపాటుకు తగిన ప్రతిఫలాన్ని కూడా ప్రభు ద్వారా మీరు పొందుకోగలరు. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రభా, మరి యొక్క దినాలలో భయంకరమైన అబద్ధ బోధలు, దుర్బోధలు, కల్పిత బోధలు, భిన్నమైనటువంటి బోధలు, అయా తప్పుడు బోధల ద్వారా క్రైస్తవ విశ్వాసాన్ని అయా పలువురు సేవకులు నాయన అయా ప్రభా మరిగో నాయన మరి వారి విశ్వాసాన్ని పాడు చేసేటటువంటి బోధలు చేస్తూ ఉంటుండగా ఇటువంటి దినాలలో వాక్యానుసారమైన బోధను మా ఆరాధన ద్వారా అయా ఇగో ప్రభా క్రైస్తవ లోకానికి తెలియపరచడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఇది నా ఈ ఆరాధన మేము షూట్ చేసి అయా ఇగో ప్రభా యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు ఈ ఆరాధన వీక్షిస్తూ ఈ ఆరాధనలో చెప్పబడుతున్న అయా సందేశాలు వింటున్న మా యొక్క ఆత్మీయులకు మా ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరి మరొకసారి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమీలి ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభు నామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని నేను ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దయలో
దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మౌనతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి, బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు, ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆత్మతో సత్యముతో యథార్థమైన ఆరాధన ఆయనకి మనం అర్పిస్తూ, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం, ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం చేసేటటువంటి ఆరాధనలో వేషధారణ అనేది ఉండకూడదు, ప్రియా దేవుని బిడ్డలారా. మనం చేసేటటువంటి ఆరాధన అది పెదవులతో కూడినదై ఉండకూడదు, ప్రియా దేవుని బిడ్డలారా. మనం చేసేటటువంటి ఆరాధన మనుషుల మెప్పు కొరకు మనం చేయకూడదు, కానీ మన యొక్క ఆరాధనను దేవుడు స్వీకరించే రీతిలో యథార్థమైనటువంటి ఆరాధనగా, సత్యముతో కూడినటువంటి ఆరాధనగా ఉండాలి. కనుకనే దేవుడు మన జీవితాలు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీ స్తోత్రములు, ఆలోచనకర్త నీ స్తోత్రములు, నిచుడుగు తండ్రి నీ స్తోత్రములు, సమాధానకర్త నీ స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడు ఈ వారమంతా కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను, దయను జ్ఞాపకము చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనొచ్చు. ప్రభువా, ఈ ఆరాధనలో మీ సన్నిధి, మీ ఆత్మను మాతో పాటు మీరు ఉంచమని అయా నీకే మహిమ చెల్లిస్తున్నాం, నీకే ఘనత చెల్లిస్తున్నాము నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం, భజించి నీ పొగడనా స్వామి, శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం. బహున్నతురాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన.
చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని ఆరాధించిన మా ప్రియులందరిపై నిండారని మీ దీవులు కృమరించినందుకు స్తుతులు చెల్లిస్తూ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ ఆరాధనను మీకే సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి మరొకసారి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన యొద్ద నుండి ఆరాధన కోరుతూ ఉన్నాడు కనుక ఆత్మతో సత్యంతో కూడినటువంటి ఆరాధన మనం ఆయనకి అర్పించడం ద్వారా ఆయన యొక్క రెట్టింపు దీవెనలకు మనం పాత్రులుగా చేయబడుతూ ఆయన యొక్క ఆశీర్వాదాలకు మన వారసులుగా ఆయన చేత చేయబడుతూ ఉంటాం ప్రియులారా. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం, ఏమండి, ఇశ్రాయేలు రాజు అయినటువంటి సొలొమోను ఏమండి తన యొక్క రాజ్యమందు స్థిరపరచబడగా దేవుడు తనని గనుడైనటువంటి రాజుగా హెచ్చించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, మనఃపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు ఏమండి 1000 దహన బలులు అర్పించటం ద్వారా మరి దేవునికి చెల్లించినప్పుడు దేవుడు అనేకమైనటువంటి ఏమండి పరసంబంధమైన యహసంబంధమైన దీవెనలు తాను అడగకుండానే దేవుడు సొలొమోనుకి దయచేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కనుక మనఃపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మనం ఆయనకి చెల్లిస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, రెట్టింపు దీవెనలు ఆయన మనకి దయచేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన ఈ విధముగా మన ఆరాధనలో మనం చేయడం జరుగుతుంది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ దేవుని మాటలు మన ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తూ మానసిక నెమ్మదినిస్తూ విశ్వాసాన్ని బలపరుస్తూ తన పరిశుద్ధతలో స్థిరపరుస్తూ తన నీతిలో సత్యములో యథార్థతలో మనల్ని నడిపించే మాటలుగా దేవుని మాటలు ఉన్నాయి. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుని మాటలు వినడానికి ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పుడు బోధలు, దుర్బోధలు, కల్పిత బోధలు, వాక్య విరుద్ధమైనటువంటి బోధలను ప్రియా దేవుని బిడ్డలారా మరి గుర్తించగలిగిన గ్రహించగలిగిన ఏమండి వాక్య జ్ఞానాన్ని, వాక్య వివేచనను, వాక్య ప్రియా దేవుని బిడ్డలారా మరి అభిషేకాన్ని మనం కలిగి ఉండటం మనకి ఎంతైనా దీవెన. కనుక మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకుందాం. సమయలవుతబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని మరి ఆహ్వానిస్తున్నా. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు మీ యొక్క హృదయాలను ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీపించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం వరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినవేసా. మరి పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో నీ సన్నిధిని ఇక్కడ కుమరించారని, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోచుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినేలా, సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకునేలా మీరే కార్యం జరిగించండి. నీలో ఇంకా ఎక్కువగా బలపడేలా అద్భుతమైన వాక్యాన్ని మరి సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు సరైన విధానంలో వాక్యాన్ని అర్థం చేసుకొని తగిన ఆత్మీయ విషయాలు తెలుసుకొని అటువంటి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాల్లో కలిగి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితాలు పొందుకోవడానికి మీరే కార్యం జరిగించండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీవించి ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి మన యొక్క అంశ ఈ ఆధ్యాత్మిక సందేశ ఈ ధ్యానంలోనికి మనం వెళ్ళిపోతున్నాం. మరొకసారి మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని, ఆధ్యాత్మిక సందేశాన్ని నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశంగా గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా మన యొక్క ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుంటున్న ఆధ్యాత్మిక సందేశం ప్రియా దేవుని బిడ్డలారా మరి పరిశుద్ధుల కొరకైనటువంటి క్రీస్తు రాక లేక రెండవ ఆయన రాకడ మరి 1963లోనే మరి జరిగిపోయిందా
అనేటటువంటి ఈ యొక్క పేరులో ప్రియా దేవుని బిడ్డారా జరిగిపోయిందో లేదో అనేటటువంటి విషయాలకి సంబంధించినటువంటి విషయాలను వాక్యానుసారముగా తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డారా, ఈ విషయాలు గమనించండి. ఇందులో భాగంగానే అనేకమైన విషయాలు సుదీర్ఘకాలంగా మన ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డారా, అయితే ఈ యొక్క ఆరాధనలో ఈ సమయంలో ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశ ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. అయితే ప్రియా దేవుని బిడ్డారా, ముందుగా పరిశుద్ధుల కొరకైనటువంటి ప్రభు యొక్క రాకడకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకునేటటువంటి విషయాలలోనే మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కనుక ఇంతకీ పరిశుద్ధుల కొరకైనటువంటి క్రీస్తు రాక జరిగిపోయిందా, జరగనై ఉన్నదా అనేటటువంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అంటే పరిశుద్ధులకైన కొరకైనటువంటి ప్రభువు యొక్క రాకడ ఆయన రావడం జరిగిపోయిందా, లేకపోతే ఆయన రాబోచు ఉన్నాడా అనేటటువంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలకు సంబంధించిన కొన్ని విషయాలు నేను మీ ముందుకి తీసుకుని వస్తున్నాను. ఇంతకీ జరిగిపోయిందో, జరగబోలేదో, లేదు జరగబోతుందో ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుల కొరకు ఆయన రాబోతున్నాడో, ఈ విషయాలన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల ద్వారా మీకు బహుస్పష్టంగా అర్థమవుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన వచ్చేసాడా లేకపోతే ఆయన రాలేదు అనే విషయాలు, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన వచ్చి ఉన్నాడు లేక రాలేదు అనేటటువంటి విషయాలన్నీ కూడా నేను చెప్పే విషయాల ద్వారా మీకు తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 40 నుండి 44 వరకు రాయబడినటువంటి సువార్త వాక్య వచనాలు మనం చూస్తున్నప్పుడు, ఇద్దరు పొలములో పనిచేస్తుండగా ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును అని అక్కడ మనం చూస్తుంటాం. ఇద్దరు తిరుగలి విసురుచుండగా ఒకరు తీసుకుని పోబడుదురు, ఇంకొకరు విడువబడుదురు అని మనం చూడగలం. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం తప్పక గమనించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విడువబడిన వాడు ఇది ప్రభు పరిశుద్ధుల కొరకైనటువంటి రాక అని గుర్తిస్తే విడువబడిన ఆ పరిస్థితిని బట్టి రోధించును, అదేవిధంగా వేదన పడును. ఇటువంటి స్థితి ప్రతి స్థలమందు కూడా అది జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. అంటే ప్రపంచం నలుమూలలో కూడా ఇలాంటి విడువబడిన వారి యొక్క రోదనలు, వేదనలు, ఇటువంటి స్థితిగతులు ఉంటూ ఉంటాయి. ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి స్థితి 1963లో కానీ 1947, 1957లో కానీ ప్రపంచం నలుమూలలా జరిగిందా అంటే జరగలేదు అనేటటువంటి విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ప్రపంచం నలుమూలలా జరిగిందా అంటే జరిగిన దాఖలాలు లేసమైనా కొంచెమైనా లేనే లేవని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, అసలు యేసు ప్రభు రాకడ జరిగితే కదా ఈ విషయాన్ని గమనించండి. జరగలేదు గనుకనే ఇటువంటి పరిస్థితులు ప్రపంచం నలుమూలలు ఎక్కడా కూడా ప్రియా దేవుని బిడ్డలారా జరగలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 40 నుండి 44లో వ్రాయబడిన సువార్త వాక్య వచనాల్లో యేసు ప్రభు వారి శిష్యులతో చెప్పినటువంటి ఈ మాటల్లో ఉన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా, ఒకరు ఎత్తబడితే ఇంకొకరు విడువబడిన వారు రోధిస్తారు, అంగలారుస్తారు, ఒక రకమైనటువంటి వేదన కలిగి వారు ఉంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు మనకి కనబడలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల కొరకైనటువంటి క్రీస్తు రాక రెప్పపాటులో జరిగేదై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51, 54లో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘ విశ్వాసులకు వ్రాసి తెలియపరిచిన విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, రెప్పపాటులో పరిశుద్ధుల కొరకైనటువంటి రాక జరిగినప్పుడు ఒకవేళ ఎత్తబడే ఆ పరిశుద్ధుల యొక్క సంఖ్య విస్తారముగా ఉండినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రపంచ నలుమూలల అధిక జనాభా కనబడకపోవుట ఒక పెద్ద లోటుగా ప్రజలందరికీ తెలియపరచబడును, కనబడును. ప్రియులారా, విషయాలు గమనించండి. దీనిని బట్టి ప్రజల సాక్ష్యము ప్రపంచ చరిత్రలో నిలిచి ఉండును గనుక ప్రియా దేవుని బిడ్డలారా, వారు సాక్ష్యము చెప్పుచూ ఉందురు. ప్రియా దేవుని బిడ్డలారా, ఫలానా కాలములో క్రైస్తవులు అధిక సంఖ్యలో మాయమైపోయారు లేక కనబడలేదు, అలా ఎందుకు జరిగిందో మాకు కూడా తెలియదు అని ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విడువబడినటువంటి వారు లేక క్రీస్తుని విశ్వసించలేని వారు, రక్షణ పొందలేని వారు ఇచ్చే సాక్ష్యాలు ప్రియా దేవుని బిడ్డలారా మనకి వినబడును, కనబడును. ప్రియా దేవుని బిడ్డలారా, ఇవేవి కూడా 1963లో
వినబడలేదు, కనబడలేదు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. 1947లో కూడా కనబడలేదు, వినబడలేదు. 1957లో కూడా కనబడలేదు, వినబడలేదు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే క్రీస్తు పరిశుద్ధుల కొరకైనటువంటి రాక జరగలేనట్లే కదా. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే క్రీస్తు పరిశుద్ధుల కొరకై ఇంకా రాలేదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16లో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద, అంటే మూల భాషలో మనం చూస్తాం మేఘముల యందు అని మనం చూడగలం. అంటే మేఘముల యందు కొనుపోబడుదుము, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అని అక్కడ మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ వాక్య వచనాల్లో మనం చూసినట్లయితే, ఈ వాక్య వచనాలను బాగా మనం పరిశీలిస్తే చాలా విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. క్రీస్తు పరిశుద్ధుల కొరకైన రాక జరిగే సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి విషయం, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు అని మనం చూడగలం. అంతే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచినప్పుడు మరి ఆయన యొక్క సమాధి ఏ విధముగానైతే తెరవబడి ఉన్నదో ప్రియా దేవుని బిడ్డలారా, అదే విధముగా మరి పరిశుద్ధుల కొరకైనటువంటి క్రీస్తు రాక జరిగిపోయినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, మృతులైనటువంటి పరిశుద్ధులైన పరిశుద్ధ విశ్వాసుల యొక్క పరిశుద్ధ సేవకుల యొక్క పరిశుద్ధ ప్రవక్తల యొక్క పరిశుద్ధ మరి ఆ క్రైస్తవ నాయకుల యొక్క ప్రియా దేవుని బిడ్డలారా సమాధులన్నీ కూడా ప్రపంచ నలుమూలలా తెరవబడి ఉండాలి. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ప్రపంచ చరిత్రలో మరి ఇలాంటి విషయం జరిగిందా, లేక పరిశుద్ధుల సమాధులు తెరవబడి ఉన్నాయా అంటే ప్రియా దేవుని బిడ్డలారా లేవు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. మరి ఇవేవి జరగలేనప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల కొరకైనటువంటి మరి ప్రభు యొక్క రాక మరి జరిగినట్లా లేకపోతే జరగలేనట్లా, ఈ విషయాన్ని మీరే మరి తెలియజేయాలని ప్రభు సేవకునిగా మీ ముందు ఈ ప్రశ్నలు ఉంచడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంటే నాకు తెలిసిన ఈ వాక్య మరి విషయాలను బట్టి, నేను ప్రభు యొక్క వాక్యములను విషయాలను పరిశీలన చేయటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయాలను బట్టి, ప్రభు నాకు తెలియపరిచినటువంటి విషయాలను బట్టి పరిశుద్ధుల కొరకైన క్రీస్తు రాక ఇంకా జరగలేదని నాకైతే అర్థమవుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని ఆత్మ ఈ విషయాన్ని నాకు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మరి తెలియజేయడం జరుగుతుంది. మరి మీరు కూడా ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలని వాక్యానుసారమైన వివరణ మీ ముందుంచడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, సజీవులుగా ఉన్న పరిశుద్ధులు కూడా రెప్పపాటులో ఎత్తబడాలి. ప్రపంచ నలుమూలలు ఉన్న పరిశుద్ధులు కూడా మరి కనబడరు అని దీని అర్థమునై ఉన్నదని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ఇది కేవలం విశ్వాసులకు చెందిన రాకే కాదు ప్రియా దేవుని బిడ్డలారా. ప్రభు సేవకులు, క్రైస్తవ నాయకులు, మిషనరీలు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి క్రైస్తవ పరిశుద్ధులకు చెందినదిగా మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. సిద్ధపడిన ప్రతి ఒక్కరూ ఆ సమయంలో ఎత్తబడతారు ప్రియా దేవుని బిడ్డలారా. ఇలా ప్రపంచ నలుమూలలా ఎక్కడైనా జరిగిందా అంటే ప్రియా దేవుని బిడ్డలారా జరగలేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మృతులైన పరిశుద్ధులు ఎత్తబడాలి, వారి యొక్క సమాధులు తెరవబడి ఉండాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల కొరకైన రాక జరిగింది అనడానికి ఇదొక గుర్తు, ఇదొక సూచన అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. మరి సజీవులమైనటువంటి లేక సజీవులైన పరిశుద్ధులు కూడా ఎత్తబడాలి. దీని విషయమై విడువబడిన వారి యొక్క సాక్ష్యము ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఇవేవి జరగలేనప్పుడు ప్రభు రాకడ 1963లో 1947, 57లో జరిగిపోయింది అని ఎలా చెప్పుచున్నారో మరి అలా చెప్పుచున్న ప్రభు సేవకులే ఒక ప్రశ్న వేసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. మరి ప్రభు యొక్క మరి పరిశుద్ధుల కొరకైనటువంటి ప్రభు యొక్క రాకడ, మరి ఈ విషయాల ఈ వాక్య ఈ పరిశోధన ద్వారా నాకు దేవుడు బయలుపరిచిన విషయాలు ఏంటంటే, ఇంకా ఆయన రాకడ జరగలేదని మరి దేవుడు తన ఆత్మ ద్వారా నాకు ఇచ్చిన ఈ వాక్య పరిశోధనలో నాకు తెలియపరిచున్నారు. ఈ విషయాలని నేను మీ ముందుకి ప్రార్థనాపూర్వకంగా వివరంగా తీసుకొని రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంటే పరిశుద్ధుల కొరకైన క్రీస్తు రాక ఇంకా జరగలేదు అనే విషయాన్ని వాక్యానుసారంగా నేను మీకు తెలియపరచడం జరుగుతుంది. దీనికి సంబంధించిన
సంబంధించిన మరికొంత స్పష్టంగా మీకు అర్థమయ్యే విషయాలు కొన్ని మీ ముందు ఉంచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డారా, పరిశుద్ధుల కొరకైనటువంటి ప్రభు రాక జరిగే సమయంలో విడువబడినటువంటి క్రైస్తవులు సహితం ప్రజలందరూ విలపించుదురు. ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు ఈ రాకడా రెప్పపాటులో జరిగేది గనుక దీని యొక్క ప్రభావం నెలలు తరబడి ఈ ప్రపంచమందు కనబడును. లోకమంతయు కూడా తెడ్డులేని పడవవలెను, రెక్కలు విరిగిన పక్షి వలె తొట్టిల్లుచు కొట్టుకొనును. ఈ రాకడ ఒకే సమయమున జరుగునదై ఉన్నది గనుక ప్రియా దేవుని బిడ్డారా, అంటే సార్వత్రిక సంఘటన గనుక ప్రియా దేవుని బిడ్డారా, లెక్కించలేనంత ప్రజలు కనబడుక పోవుట వలన, కొనిపోబడుట వలన వారికి సంబంధించినటువంటి వారు తమ దౌర్భాగ్య స్థితిని తలంచుచు కన్నీరు కార్చుదురు. ఈ విషయాలు గమనించండి. ప్రపంచమంతయు కూడా పరిశ్రమలు, రవాణా సంస్థలు, కమ్యూనికేషన్స్ అంతయు కూడా స్తంభించిపోవును. ఎగురుచున్న విమానపు పైలట్ విశ్వాసిగా ఉంటే కొనిపోబడును. అప్పుడు విమానము ఏమోగును. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఒకసారి ప్రశ్న గుర్తుగా వేసుకుంటూ దీనికి జవాబు తెలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, వేగముగా పరుగెత్తుచున్నటువంటి ప్రయాణము చేస్తున్నటువంటి బస్సు డ్రైవరు విశ్వాసి అయితే అతడు కొనుపోబడినప్పుడు మరి బస్సు ఏమగును. టీవీ, టెలిఫోన్ సంస్థల్లోని విశ్వాసులు కొనుపోబడుతున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అందువలన సమాచార సదుపాయాలకు అంతరాయము కూడా కలుగును. ప్రియులార విషయాలు గమనించండి. ఒకవేళ వారు కొనుపోబడినట్లయితే ఈ విషయాలు గమనించండి. అంతేకాదు పోలీస్ స్టేషను, హాస్పిటల్లో పనిచేయు మరి పరిశుద్ధ క్రైస్తవ విశ్వాసులు కొనుపోబడుదురు కనుక మరి పోలీస్ స్టేషన్స్, హాస్పిటల్స్ తబ్బిబ్బులో మునిగిపోవును. ప్రియులార విషయాలు గమనించండి. వార్తాపత్రిక పేజీలన్నిటిలో కూడా కనబడుటలేదు అని ప్రియా దేవుని బిడ్డలారా విస్తారమైనటువంటి వార్తలు వెల్లడి అగును. ప్రియులార విషయాలు గమనించండి. అంటే వార్తాపత్రిక పేజీల్లో కూడా మరి క్రైస్తవులు కనబడటలేదని వారు కూడా ఏం చేస్తారు, వార్తలు ప్రచురము చేస్తూ ఉంటారు. రోడ్డు మార్గముల్లో అక్కడక్కడ విశ్వాసులు నడుపుచూ వెళ్ళినటువంటి వాహనాలు అడుగువారు లేకుండా వాహనాలు అక్కడక్కడ పడి ఉండును. ప్రియులార విషయాలు గమనించండి. అయితే మీకు ఒక ప్రశ్న ఈ సమయంలో కలగొచ్చు. రక్త మాంసాలు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరవని దేవుని వాక్యంలో ఉంది కదండి. మరి సజీవులుగా ఉన్నవారు ప్రభు వచ్చినప్పుడు శరీరముతో ఎత్తబడతారా, లేక ఏమైనా మార్పు జరుగుతుందా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మార్పుని ఈ శరీరానికి కలుగు చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఒక హానోకు లాంటి, ఒక ఏలియా ప్రవక్త లాంటి ఆ మార్పుతో ప్రియా దేవుని బిడ్డలారా పరిశుద్ధులైన విశ్వాసులను దేవుడు ఏం చేస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఆయన వారిని ఆకర్షించి వారిని తన నిత్యత్వానికి తీసుకొని వెళ్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది పరిశుద్ధుల రాకడ కొరకై ప్రభు వచ్చే సమయంలో జరిగే ఒక అద్భుతమైనటువంటి మహిమా సంబంధమైన ఆశ్చర్యకరమైన మార్పు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ మార్పు రెప్పపాటులో దేవుడే చేయునదై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రమాదములు, ఘోరమైన సంఘటనల వలన గాయపడినటువంటి వారిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళుటకు ఎన్నో ఆటంకములను మరి ఎదుర్కొనవలసి ఉంటూ ఉంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, హాస్పిటల్స్ ఖాళీ ఉండదు. అలాగుండినను విశ్వాసులైనటువంటి డాక్టర్స్, నర్సులు కూడా అక్కడ ఉండరు. ఎందుకంటే వారు కూడా ఎత్తబడతారు కనుక. కాబట్టి ప్రపంచమంతయు ఏమి జరిగింది, ఎలాగూ జరిగింది అని అర్థము చేసుకోలేని స్థితిలో కలవరము చెందుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, తమ భార్య భర్త, బిడ్డలు కనబడలేదనేటటువంటి దుఃఖములోను కలవరముతోనూ ప్రార్థన మందిరములకు వచ్చిదరు. ప్రియా దేవుని బిడ్డలారా, పాస్టర్ గారిని గట్టిగా అడగాలని వచ్చినప్పుడు సంఘం యొక్క తలుపులు తెరవబడి ఉండును. వస్తువులన్నీ కూడా ఎక్కడికక్కడ అవి ఉంటూ ఉంటాయి. ఎటు వెతికినను పాస్టర్ గారు కనబడినందున ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క మరి కంట పడినటువంటి వస్తువులన్నీ కూడా కొంతమంది ఏం చేస్తుంటారు, తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే మరి అక్కడ ఉన్నటువంటి వస్తువులు మరి దైవానికి సంబంధించిన వస్తువులు కనుక ఈ విడువబడిన వారు ఏం చేస్తారంటే మరలా ఆ వస్తువులను వారు తీసుకొని వెళ్ళిపోతుంటారు. మరి లోక సంబంధులు అయితే ఏం చేస్తారంటే ఆ వస్తువులను దొంగిలించే పనులు కూడా చేస్తూ ఉంటారు. పిల్లల ఈ విషయాలు గమనించండి.
కనుక ఈ విషయాలన్నీ ఎందుకు నేను మీకు ఇంత వివరంగా తెలియజేస్తున్నానంటే ఇవన్నీ 1963లో జరిగాయా లేక 1947, 57లో జరిగాయా? అసలు ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటివన్నీ జరిగాయా అంటే ఇవేవీ జరగలేదని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభు పరిశుద్ధుల కొరకైనా ఆయన వచ్చే రాక జరగలేదు కనుక ఇవేవీ జరగలేదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రభు మరి ఆయన వచ్చేటప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా ఇలాగా జరుగుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన రాలేదు కనుకనే ఇవేవీ జరగలేదు ప్రపంచ చరిత్రలో. ఒకవేళ ఆయన వస్తే ప్రపంచం అంతటికీ కూడా ఒక అద్భుతమైన మెసేజ్ వెళ్తుంది. ఇగో క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులను ఇగో ఆ ప్రభు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారని వార్త ప్రపంచం అంతా కూడా మారుమరుగుపోతూ ఉంటుంది. ఇలాంటి 1963లో జరగలేదు, 47, 57లో జరగలేదు ప్రియులారా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధుల కొరకైనటువంటి క్రీస్తు రాక ఇంకా జరగలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అది ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధుల కొరకైనటువంటి క్రీస్తు రాక ఇంకా జరుగునై ఉన్నది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రభు పరిశుద్ధుల కొరకే ఆయన ఇంకా రాబోచున్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక పరిశుద్ధుల కొరకైనటువంటి క్రీస్తు యొక్క రాక రాబోచున్న రాక అంతేగాని అది జరిగిపోయినటువంటి రాక కాదు, అది జరగబోయే రాక అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ ఇప్పటి వరకు మనం చెప్పుకునే ఈ విషయాల ద్వారా మనకి స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఈ విషయాలన్నీ ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రభు రాకడ జరిగిపోయిందా లేకపోతే జరగవలసి ఉన్నదో కూడా మనకి తెలియపరచబడుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధుల కొరకైనటువంటి రాక ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక జరగకుండా రెండవ రాకడ జరగదు అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే క్రీస్తు పరిశుద్ధుల కొరకైనటువంటి ఆ వచ్చే రాక జరగకుండా రెండవ రాకడ జరగదు. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి ఈ విషయాలను క్రైస్తవ లోకం తప్పక తెలుసుకోవాలి. ఏ విషయాలంటే పరిశుద్ధుల కొరకైనటువంటి క్రీస్తు రాక మరి ఆ వచ్చేటటువంటి ఆ రాక వేరు, రెండవ రాకడ వేరు అని మనం తప్పక తెలుసుకోవాలి. క్రైస్తవ లోకానికి తెలిసింది ఏంటంటే రెండవ రాకడ అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, రెండవ రాకడ వేరు. ఈ రెండవ రాకడకు ముందు వచ్చేటటువంటి పరిశుద్ధుల కొరకైన క్రీస్తు రాక వేరు. మొట్టమొదట జరిగేటటువంటి రాక ఏంటంటే పరిశుద్ధుల కొరకైన రాక, తర్వాత జరిగేది రెండవ రాక. పరిశుద్ధుల కొరకైనటువంటి రాక పరలోకము నుండి ప్రభు ఎక్కడికి వస్తాడు? ఆకాశ మండలం వరకే వస్తాడు. మనం ఏటవుతామంటే రెప్పపాటులో మార్పు చెంది ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువుని ఆకాశ మండలము దగ్గర ఎదుర్కోవడానికి మేఘముల మీద మనం అక్కడికి కొనుపోబడతాం. రెండవ రాకడ అలా కాదు, నేరుగా ఆయన భూలోకం మీదకి ఆయన వస్తాడు. యెరూషలేములో ఉన్నటువంటి ఒలీవ కొండ మీద ఆయన పాదాలు మోపుతారు. అప్పుడు ప్రవచన నెరవేర్పులు జరగవలసినవి జరుగుతాయి. ఆ సమయంలోనే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు 1000 ఏండ్ల పరిపాలన కూడా ఆయన చేయబోతారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ విషయాలన్నీ బహు వివరముగా ఒకదాని తర్వాత ఒకటి మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకనగా నేను చేస్తాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, విచిత్రం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రభు సేవకులు మరి ఎవరు ఏది కనిపెట్టినా ఆ కనిపెట్టిన వాడే క్రీస్తు విరోధి అని చెప్పడం చాలా విడ్డూరంగా విచిత్రంగా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే వారు ఎలా చెప్తున్నారంటే క్రీస్తు విరోధి వచ్చేసాడు అని తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరికొందరు ప్రియా దేవుని బిడ్డలారా బైబిల్లో ఆయా అగ్రరాజ్యాల పేర్లు ఉండుటను బట్టి వారి ద్వారా యుద్ధాలు ఎక్కడ ప్రారంభమైనా ఇదే హర్మగిద్దోను యుద్ధం అని చెప్పుటను జరుగుచు ఉన్నది. మరికొందరు ఫలానా దేశ అధ్యక్షుడి కాలంలోనే ప్రభు రాకడ జరుగుననియు, యెరూషలేము దేవాలయము కట్టబడుననియు, క్రీస్తు విరోధి రాక జరుగుననియు, యుగాంతం కూడా ఆ అధ్యక్షుడి కాలంలోనే జరుగుననియు మరి ఇలా చెప్పుటను జరుగుతుంది. ప్రియులారా, నాకు అర్థమైంది ఏంటంటే ఇలా చెప్పుచున్నటువంటి ప్రభు సేవకులు వాక్య పరిజ్ఞానము లేని వ్యాఖ్యానాలతో పాటు కల్పిత సంబంధమైనటువంటి ఊహా సంబంధమైన బోధల ద్వారా విశ్వాసుల విశ్వాసాన్ని కలవరపాటుకు మరి లోక సంబంధించినటువంటి వార్తల వల్ల ఏం చేస్తున్నారంటే కలవరపాటుకు గురి చేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. సూచనలు వేరు, నెరవేర్పులు వేరు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఇంతకీ జరుగుతున్నవి బైబిల్ ప్రవచన నెరవేర్పుల్లో భాగంగా జరుగుతున్నాయా లేక పరిపాలకులు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కొరకు బైబిలుని మరి అడ్డు పెట్టుకొని ఇలాంటి పనులకు పూనుకుంటున్నారో తెలుసుకునేటటువంటి మరి
వివేకముతో పాటు వాక్య ప్రత్యక్షత, ఏమండి, వివేచనతో పాటు వాక్య ప్రత్యక్షత ప్రియా దేవుని మరి ప్రతి ప్రభు సేవకులు కూడా కలిగి ఉండాలి ప్రియా దేవుని ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే వాక్యములో ఉన్న సూచనలు గుర్తులు వేరు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు వేరు. ఎందుకంటే ప్రియా దేవుని వాక్యములో ఉన్న సూచనలు గుర్తులు వేరు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు వేరు. ప్రియా దేవుని విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని చాలామంది ప్రభు సేవకులు ఏం చేస్తున్నారంటే క్రీస్తు విరోధి అని చాలామంది చెప్పేస్తూ ఉన్నారు. ఇగో క్రీస్తు విరోధి పలానా వ్యక్తే అని కొంతమంది చెప్తూ ఉన్నారు. ప్రియా దేవుని ఒకవేళ పలానా వాడే క్రీస్తు విరోధి అని చెప్పినట్లయితే క్రీస్తు పరిశుద్ధుల కొరకైనటువంటి రాక జరిగిపోయినట్టే కదా, ఏమండి? మరి అంతేకాదు, యుగాంతం అంటే రెండవ రాకడ జరిగిపోయినట్టే కదా. ఈ విషయాలు క్రైస్తవ విశ్వాసులు తప్పక తెలుసుకోవాలి. ఇంకా క్రీస్తు పరిశుద్ధుల కొరకు ఏమండి రాలేనప్పుడు క్రీస్తు విరోధి రాక ఎలా జరిగిపోతుంది ప్రియా దేవుని ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే వాక్యాన్ని అందు గురించే మనం నేర్చుకోవాలి. వాక్యములో ఉన్నటువంటి విషయాలు ఇంకా నెరవేర్పులు జరగలేదు ప్రియా దేవుని ఈ విషయాలు గమనించండి. ఏమండి, పరిశుద్ధుల కొరకైన క్రీస్తు రాక జరగాలి. ఆ క్రీస్తు రాక జరిగిన తర్వాత ఏమండి క్రీస్తు విరోధి వస్తాడు. క్రీస్తు విరోధి వచ్చిన తర్వాత ఏమండి రెండవ రాకడ జరుగుతుంది. ఆ రెండవ రాకడలో క్రీస్తు వచ్చేదే దేని కొరకంటే ప్రియా దేవుని క్రీస్తు విరోధిని ఏమండి బంధించి 1000 ఏండ్లు పరిపాలన చేయడానికి ఆయన రాబోతున్నాడు. తర్వాత సాతానుగాడిని మరలా మరి ప్రభువే విడిచిపెట్టి వాడిని సమూలంగా ఏమండి నిత్య నరకాగ్ని గుండములో ఏమండి తరతరాలు యుగాలు శిక్షించే పని ఆయన చేస్తాడని దేవుని వాక్యం క్లియర్గా తెలియపరుస్తుంది. అయితే ప్రియా దేవుని రెండవ రాకడ జరిగిన తర్వాత ఏమండి మరి ఈ విషయాలు గమనించండి. 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత ఏమండి శాశ్వతంగా క్రీస్తు విరోధిని ఆయన ఇక మరి నరకంలో బంధించుటకు, నరకంలో శిక్షించుటకు ఆయన ఉద్దేశించినప్పుడు ప్రియా దేవుని అప్పుడు యుగాంతం అనేది జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ తర్వాతే యుగాంతం అనేది జరుగుతుంది అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని అంటే క్రీస్తు రెండవ రాకడతో యుగాంతం అంతా కూడా ఏమండి అయిపోద్ది, ఏమండి మొత్తం అంతం అనేది జరుగుతుందని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని ఇవన్నీ వాక్యంలో ఒక క్రమ పద్ధతిలో చెప్పబడ్డాయి. కానీ ఆ క్రమాన్ని కొంతమంది ప్రభు సేవకులు తెలుసుకోక ఎలా పడితే అలాగా ఏది తోస్తే ఏ విషయం మరి సమాజంలో జరిగితే, దేశంలో జరిగితే, ప్రపంచ దేశాల్లో జరిగితే ఆ విషయాలను తీసేసుకొని ఏమండి ఇష్టం వచ్చినట్టు ఏమండి దేవుని వాక్యాలను వాటికి జోడించి బోధించడం జరుగుతుంది. ప్రియా దేవుని అలాంటి బోధలు వాక్య విరుద్ధమైన బోధలను ప్రభు సేవకనగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని క్రీస్తు రెండవ రాకడ ఇంకా జరగలేనప్పుడు యుగాంతం ఎలా జరిగిపోతుంది ఈ విషయాలు కూడా మనం తప్పక తెలుసుకోవాలి. మరి ప్రాముఖ్యంగా క్రైస్తవ లోకం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని కనుక మొదట జరిగేది పరిశుద్ధుల కొరకైనా క్రీస్తు రాక జరగాలి. తర్వాత క్రీస్తు విరోధి బయలుపడతాడు. తర్వాత రెండవ రాకడ జరుగుతుంది. తర్వాత యుగాంతం అనేది జరుగుతుందని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని మరి ఈ వాక్యమే ప్రపంచ భవిష్యత్తు యొక్క ముగింపును అద్భుత రీతిలో మనకి తెలియపరుస్తుంది ప్రియా దేవుని కనుక దేవుని వాక్యములోంచి ప్రపంచ భవిష్యత్తు దాని యొక్క అంతాన్ని మనం తెలుసుకోవాలి. ప్రభువు యొక్క పరిశుద్ధుల కొరకైనా రాకవచ్చు, లేకపోతే క్రీస్తు విరోధి రాకవచ్చు, లేకపోతే రెండవ రాకడ అవ్వచ్చు, ప్రపంచ అంతం అవ్వచ్చు. ప్రియా దేవుని వీటన్నిటినీ క్లియర్గా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి బోధిస్తుంది. కనుక వాక్యాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని మనం ఏమండి చేస్తూ ఉన్నప్పుడు ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి. అయితే ప్రవచన నెరవేర్పుల విషయాలను ఏ విధంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుందో ఇంకొంత లోతుగాను బహు వివరముగాను ప్రియా దేవుని పరిశీలనగాను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకుందాం. అయితే ప్రియా దేవుని వచ్చే వారం యేసుక్రీస్తు రెండవ రాకడను గూర్చి మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని ఈ రెండవ రాక ఎప్పుడు జరుగుతుంది, ఈ రాక సమయంలో ఏవేవి జరగబోచున్నవి, ఈ రాక ఎవరి కొరకో వచ్చే వారం మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. దేవుని బిడ్డలారా ఎంతటితో ఈ వారానికి ఈ విషయాలు నేను ముగించడం జరుగుతుంది. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనని మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ్ళ వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మును కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మహిమ స్వరూపిన మా ప్రభువా జీవాధిపతి అనే నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. మోహనుతుడా ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన ద్వారా మహిమ పొందారు. విలువైన ఎన్నో విషయాలు నీ వాక్య వెలుగులోంచి మాకు అర్థమగు రీతులు మీ ఆత్మ ద్వారా బోధించిన సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ మాటలను పూర్తిగా వినగలిగినటువంటి ఆత్మీయ ఆసక్తి, వాక్య ఆసక్తి మా ప్రియుల్లో కలుగజేసి
పూర్తిగా ఈ వర్తమానాన్ని విని వాక్యానుసారమైనటువంటి ఆత్మీయ సిద్ధపాటును కలిగి ప్రభువా ఇగో నీ రాకడ కొరకై అయా ఇగో నిరీక్షణతో ఎదురు చూస్తూ అయా ఆ విశ్వాసములో ఇగోనైనా మరి అట్టి ఆత్మీయతలో అట్టి ఆ విశ్వాసములో ముందుకు వారు వెళ్ళినట్లు మీ కృప దయచేయమని ఇగో ఈ ఆరాధన మా ప్రియులందరికీ దీవెనకరంగా మార్చినందుకు స్తుతులు చెల్లిస్తే యేసునామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక మనదిన ఆహారం వేడు మాకు దయచేయం మరణస్తులు మీ క్షమించిన ప్రకారం రుణములు క్షమించము శోధనల కీడు నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు నావు తండ్రి ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఆరాధనలు పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీషా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతముల్ ఈ మాయి మీద కృమరించుము దేవా క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుము దేవా ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతుంది. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే విశ్వాస పరిచయలు మీరును పాలిభాగస్తులే తద్వారా కలిగే ప్రభు దీవులు మీరు పొందాలని ప్రభు సేవకును కోరితి మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించును గాక తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపును గాక ఆమేన్ ఆమేన్.